ఎతుకుతున్నారు 'విక్రమార్కుడులో' ఆడి ఫోటో ఆడే చూపించినట్టు. యలహంకలో ఈ ఇక్కడ సోషల్ మీడియాలో ఉండే నాలాంటి నార్మల్ వ్యక్తి ఎలివేషన్ ఏస్తే అసల అది ఆన్తదా ఏమన్నా? ఎవడికైనా కనపడతదా? ఊరుకో అబ్బా! పవన్ కళ్యాణ్ ఆన్సర్ ప్రభుత్వాన్ని కూడా నిలబెడితే నువ్వు ఒక ప్రభుత్వాన్ని పడగొట్టావు. మామూలోళ్ళు హ్మ్. కాదు మీరంతా. ఇది ఎలివేషన్ అంటే. ఈ స్పేస్ పవన్ కళ్యాణ్‌కి ఎలివేషన్ ఏయడానికి నవీన్. నాకు కాదు. నేను ఇందాక అదే చెప్పాను కదా! పవన్ కళ్యాణ్ వేరు, పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు అనుకోవడం మూర్ఖత్వం. ఇంక వేరే ఏ హీరోకైనా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ నాయకుడైనా యూ ఒక వ్యక్తి గురించి మాట్లాడడం యూ సీ హిస్ ఆరా అండ్ టాక్ అబౌట్ హిమ్. కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో మాకు మాట్లాడిన వైజాగ్‌లో సీనియర్ ఫ్యాన్, చిరంజీవి గారి సీనియర్ ఫ్యాన్ ఒక ఆయన ఉండేవాడు. దొండపర్తి బాబా అని చనిపోయాడు ఆయన. ఆయన్ని టికెట్లు అడగడానికి ఎళ్ళేవాళ్ళం. ఆయన కామన్ డైలాగ్ ఏంటంటే, "ఒరేయ్ బాబు! చిరంజీవి సినిమా టికెట్లు అడగరా ఇస్తాను. ఈ కళ్యాణ్ గాడి సినిమాకి మాత్రం నన్ను అడక్కరా. పీకల మీద వచ్చి కూర్చుంటార్రా ఈళ్ళంతా. ఈ అమ్మ గోల నేను చేయలేనురా ఈడి సినిమాకి" అనేవాడాయన. నీకు అంటే ఎలా ఎలా ఎంత క్రేజ్ ఉంటదంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి, నీకు ఓపెనింగ్స్ నీకెంత దరిద్రమైన కంటెంట్ గాని, ఏదన్నా గాని, ఫస్ట్ డే ఓపెనింగ్ పెట్టేస్తాడంతే రికార్డ్. నీకింకా తిరుగులేదు అందులో. ఎందుకంటే యాంటిసిపేషన్ అంతుంటది. పోనీ పబ్లిసిటీ చేస్తాడా? చేయడు. ఇంటర్వ్యూలు ఇస్తాడా? ఇవ్వడు. అసలు మీకు ఒక వీడియో ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ 'పంజా' వరకు ఎప్పుడైనా ఇవ్వడం చూసారా? పెద్ద ఆడియో లాంచ్ అంటే 'జల్సా'. 'జల్సా'కి ముందు అసలు లేదు ఆడియో లాంచ్. 'గుడుంబా శంకరు' ఈ పాటలన్నీ 'వసుంధర' పేపర్‌లో యేసేవాడు ఈనాడులో. ఇగో రేపు 'గుడుంబా శంకర్' పాటలొస్తున్నాయి ఆడియోలో అంటే వైజాగ్‌లో యమ్మ గోల అదేంటది సిటీ ఆడియో వీడియో ముందుకెళ్ళి క్యూ కాసేవాళ్ళం 6 గంటలకి. క్యాసెట్ కొనుక్కుందామని. అసలు ఇయన్నీ పక్కన పెట్టండి. వాడి పోస్టర్‌లు 'బద్రీ' సినిమా పోస్టర్ చూడ్డానికెళ్ళినోళ్ళు నాకు తెలుసు. మా ఫ్యామిలీలోనే ఉన్నారు. పోనీ ఏదో ఆవారాగా లేరు ఆళ్ళందరూ. ఒక నెక్స్ట్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నారు. 'బద్రీ' సినిమా చూడ్డానికి గాదు. జస్ట్ ఇలా ప్యాంటు జిప్ ఓపెన్ చేసి ఇలా పైకి కిందకి పట్టుకొని కిందకి చూస్తా ఉంటాడు. ఆ పోస్టర్ ఫస్ట్ ఏస్తే కాకినాడ దేవి కాంప్లెక్స్‌లో పోస్టర్ చూడ్డానికెళ్ళినోళ్ళు తెలుసు నాకు. ఒక హీరో పోస్టర్‌కి సెలబ్రేషను. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు పెద్దోళ్ళందరి దగ్గర గూడా మా వోడు తిట్లు తిన్నంత ఏ హీరో తిట్లు తినుండడు. నువ్వు మిడిల్ క్రాఫ్ తీసావంటే "ఏరా పవన్ కళ్యాణ్ స్టైలా?" అని అడిగేవాళ్ళు. నీకంత ఇంపాక్ట్ ఇప్పుడు అన్నమాట. చిన్న ఇంట్రప్షన్. కళ్యాణ్ గారిని తిట్టడం సంగతి ఎలా విన్నాను. కళ్యాణ్ గారిని అభిమానించేందుకు ఆయనకంటే మనం ఎక్కువ తిట్లు తిన్నాం. స్టిల్ ఇప్పటికి కూడా. అవును. యాహ్! అహా! అసలు నేనేమంటా అంటే ఇప్పుడు సరే చిరంజీవి గారిని అభిమానించేవాళ్ళు వాళ్ళు కూడా ఓ ఓ పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర కళ్యాణ్ తిన్నన్ని తిట్లు ఏ హీరో తినుండడు. కళ్యాణ్ ఫ్యాన్స్ తిన్నన్ని తిట్లు ఏ హీరో ఫ్యాన్స్ తినుండరు. ఎందుకంటే నువ్వు ఏం చేసినా అదొక ట్రెండ్ సెట్టింగ్‌గా ఉండదు. అంటే ఇప్పుడు నిన్ను ఎవడైనా ఎప్పుడు తిడతాడు? అయితే నువ్వు వాడికి నచ్చని పని చేయాలి. లేదంటే ఇంతకు ముందు ఎవ్వడూ చేయని పని నువ్వు చేయాలి. ఇంతకు ముందు ఎవ్వడూ చేయని పనులు చేసినోడు పవన్ కళ్యాణ్. హీరో అంటే పెద్ద విగ్ ఒకటి పెట్టుకొని, ఒత్తు జుట్టులాగా ఉంటేవాడు హీరో అనుకునే దాని నుంచి, కాదురా హీరో మిడిల్ క్రాఫ్ తీస్తాడు. ఆడి జుట్టు ఫైట్‌ల్లో ఇలా ఎగురుతా ఉంటది. వాడి హెయిర్ స్టైల్ చూడ్డానికి ఎళ్తారు జనాలు సినిమాకి అని చూపించాడు. అసలు నెవర్ బిఫోర్. ఇంతకు ముందు ఎవడికి లేదలాగా. స్టెప్ ఫ్రీజ్ చేసి 'ఖుషీలో' 'చెలియా చెలియాలో' భూమిక, పవన్ కళ్యాణ్ ఎనకాతల ఉంటే ఈడి జుట్టు ఎలా ఎగిరింది అని చూసేవాళ్ళం. ఆ రేంజ్ క్రేజ్ వాడి హెయిర్ స్టైల్‌కి. నేను వాడు, ఈడు ఎందుకంటున్నానంటే నేను మాట్లాడేది డిప్యూటీ సీఎం, జనసేన అని పవన్ కళ్యాణ్ గురించి కాదు. ఏ పవన్ కళ్యాణ్ అయితే చొక్కాలు చింపుకొని మేము థియేటర్‌కెళ్ళి చూసి పిచ్చెక్కిపోయామో, ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ లాంగ్వేజ్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. సో, జస్ట్ ఆడి హెయిర్ స్టైల్ చూడడానికి సినిమాకెళ్ళినోళ్ళం మేమంతా గూడా. ఇంకొకటి లోపల చొక్కా ఏస్తాడు, బయటకో చొక్కా ఏస్తాడు. దాని బొత్తాలు దీనికి పెడతాడు. ఇంతకుముందు ఎవడైనా చేశాడా? చేయలేదు. ఓకే. ఒక జీన్ ప్యాంట్ ఉంటది. దాన్ని చిరిగిపోయి ఉంటది. టార్న్ జీన్ అంటాడు. ఒక కార్గోస్ ఏస్తాడు. ఒక గ్యాప్ అంటాడు. ఒక గ్యాంట్ అంటాడు. ఈ యమ్మ గోల.
ఎవడికి తెలుసురా బాబు ఇవన్నీ? ఆ బాలు ఇంతకు ఫ్యాన్ ముందు బాలు ఇంతకు ముందు కాస్ట్యూమ్లు ఎలా ఉండేవి సినిమాల్లో? పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కాస్ట్యూమ్లు ఎలా ఉన్నాయి? మీరు జస్ట్ ఏది అవసరం లేదు, ఓన్లీ తొలి ప్రేమ సినిమా కాస్ట్యూములు చూడండి. హూ ఈస్ పవన్ కళ్యాణ్ అంటే ఇన్ ది బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ అనే ఒక కుర్రాడి గురించి మాట్లాడుతున్నా. హీఈస్ అ బాయ్ నెక్స్ట్ డోర్, మన ఇంట్లో మనిషి, తండ్రి దగ్గర తిట్లు తినే మనిషి, ఆవారాగా తిరిగే మనిషి. ఓకే, ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండేటటువంటి ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి కుర్రాడి క్యారెక్టర్లు, అండర్ డాగ్ క్యారెక్టర్లే పవన్ కళ్యాణ్ ప్లే చేశాడు. రిలేటబిలిటీ వచ్చింది జనాల్లో, అప్పటి యూత్లో రిలేటబిలిటీ రావడం వల్ల పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నాం. నేను ఇప్పటికీ చెప్తా, పవన్ కళ్యాణ్ ఓజీ తీయక్కర్లేదు, పీజీ తీయక్కర్లేదు, ఏమీ తీయక్కర్లేదు. 4 సినిమాలు చాలు మాకు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి. నువ్వు రిలీజ్ చేస్తే థియేటర్లో చూస్తాం, రిలీజ్ చేయకపోతే యూట్యూబ్లో చూస్తాం. ఓకే, మాకు కావాల్సిన మొత్తం మెమరీస్, మాకు కావాల్సినవన్నీ 4 సినిమాల్లో ఇచ్చాడు. ఇప్పుడు మాకు ఏది ఇచ్చినా బోనస్సే. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, అరే బాబు నువ్వు వచ్చి అలా స్క్రీన్ మీద కనపడరా బాబు చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు అనేది మా మా పొజిషన్ అది. ఎందుకంటే మాకేం కావాలో అన్నీ ఇచ్చాడు ఆల్రెడీ. ఇప్పుడు ఏది ఇచ్చినా బోనస్. ఇప్పుడు సింపుల్ అండి, మంచి మెస్కి వెళ్ళాం లేదా మంచి హోటల్కి వెళ్ళాం, ఆడు ఫుల్ మీల్స్ పెట్టేశాడు. పెట్టిన తర్వాత పానిస్తే ఓకే, సోప్ ఇచ్చినా ఓకే, అంతే కదా. అసలు ఏది ఇవ్వకపోయినా ఓకే ఫైన్, మంచి మీల్స్ పెట్టావు కదా, సాటిస్ఫై వెళ్ళిపోతాం. అసలు అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొజిషన్. ఇవన్నీ ఎప్పుడు ఇచ్చాడు? 2001కే ఇచ్చాడు ఇవన్నీ. ఓకే, అంటే అప్పటికి నేను అనకూడదు కానీ చాలా మంది ఇంకా అప్పుడు స్టార్డమ్ అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు ఆయన తోటి ఎవరెవరైతే పోల్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఫస్ట్ హిట్లు పడలా. అప్పటికే ఇచ్చాడు ఈ 4 సినిమాలు కూడా మాకు. కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా. ఎందుకంటే సింపుల్ థింగ్, అసలు హీరో అనేవాడు తంతే విలనో లేదంటే ఆ ఫైటరో ఆడో 100 గజాలు ఎగిరి పడాలి అనే స్థాయిలో ఉన్న సినిమాని, నేను ఒక మార్షల్ ఆర్టిస్ట్ని, న్యాచురల్గా కొడతాను, ఆడు వెళ్ళి న్యాచురల్గా పడతాడు. ఓకే, ఇంతే ఫైట్ ఉంటుంది. మరి నీకు ఇంపాక్ట్ ఎలా వస్తుందయ్యా అని ఎవడని అడిగాడు అనుకో, ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే నా యాటిట్యూడ్లో వస్తుంది. నేను ఈ చెయ్యి తీసుకెళ్ళి అలా మెడమే పెడతా అండి కొట్టే ముందు, నువ్వు థియేటర్లో నా రెస్పాన్స్ చూడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సినిమాని పక్కన పెట్టి ఆడియన్స్కి తనకి ఒక కనెక్షన్ ఉంటుంది. అది చాలా రేర్గా వస్తుంది ఏ హీరో కన్నా కూడా. అంటే చాలా పెద్ద స్టార్ అయ్యి తన మార్కెట్ని, తన అభిమానుల్ని అర్థం చేసుకునే వాడికి మాత్రమే తెలుస్తుంది అనమాట మాస్ పల్స్ అంటాం దాన్ని. ఓకే, ఆ మాస్ పల్స్ అనేది పర్ఫెక్ట్గా తెలిసినాడు ఎవడు అంటే పవన్ కళ్యాణే. ఎందుకు అంటే ఖుషి సినిమా ఉంది, ఇట్ ఈస్ అ నార్మల్ లవ్ స్టోరీ. ఖుషి సినిమాలో ఏ మేరా జహా అనే ఒక సాంగ్ అసలు స్కోప్ ఉందా? అసలు ఎందుకు వస్తుంది? కాంటెక్స్ట్ ఏంటి ఏ మేరా జహా రావడానికి? కాంటెక్స్ట్ ఏం లేదు కదా. బద్రీ సినిమా ఉంది, ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఐ మ్యాన్ ఇండియన్ పాట రావడానికి అందులో ఏంటి కాంటెక్స్ట్? ఏం లేదు కదా. తమ్ముడు సినిమా ఉంది, అందులో బొచ్చుడు జానపద పాటలు ఉన్నాయి, అందులో ఏంటి కాంటెక్స్ట్ ఏముంది? ఏం లేదు కదా. అక్కడ ఎందుకు రావాలి? ఆ కేఫ్లో వాళ్ళు కూర్చుని ఎందుకు పాడుకోవాలి? ఏం లేదు కదా. ఇదేంటి అంటే సినిమా ఓకే ఫైన్, వాళ్ళు కథ చూడడానికి వచ్చారు, నేను ఆ కథ చెప్తా. కానీ నాకు ఆడియన్స్కి ఒక సెపరేట్ కనెక్షన్ కావాలి కదా. ఆ కనెక్షనే అదనమాట. కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ దగ్గరికైనా మీరు వెళ్ళండి, కళ్యాణ్ ఇంట్రెస్ట్తో సినిమా చేశాడా, ఆబ్లిగేషన్తో సినిమా చేశాడా అనేది ఎవరికి అర్థం అవుద్ది అంటే ఆడియన్స్ ఎవరికి అర్థం కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్కి అర్థం అవుద్ది. చాలా సినిమాలు ఇలా చూసి చెప్పగలం, ఇది ఇంట్రెస్ట్ లేదురా మా ఆవిడకి, మామూలుగా చేశాడరా అంటారు. కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే చెప్పగలరు అది. ఎందుకంటే అర్థమైపోద్ది. ఎలా అంటే మీకు కొన్ని చెప్తాను. పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఓ సినిమా మీద అనడానికి ఫస్ట్ సంకేతం ఏంటంటే ఆ సినిమాలో ఆయన వేసిన కాస్ట్యూములు చూడండి. మంచి మంచి బట్టలు, కరెక్ట్గా విత్ ఫుల్ యాటిట్యూడ్తో పోస్టర్లు వచ్చాయంటే ఏదో సరుకు ఉంది, మనోడు ఇన్స్పైర్ అయ్యి చేశాడు అందులో. లేదు నీరసం కనపడింది, మానసిక అలసట కనపడింది అంటే ఆబ్లిగేషన్తో చేశాడు రా అబ్బాయి, వాళ్ళకి డేట్లు ఇచ్చేసాడు, ఇంక చేయక తప్పదు అన్నట్టు చేశాడు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎందుకు అర్థం అవుద్ది అంటే, మేము ఖుషీలో లవ్ స్టోరీ చూడడానికే కాదు కదా, ఏ మేరా జహా చూడడానికి వెళ్తాం కదా. సో మాకు తెలుసు కదా కళ్యాణ్ స్వాగ్ ఏంటి, కళ్యాణ్ ఏం చేస్తాడు, ఆయన ఐడియాలజీ ఏంటి, ఎన్ని మాలో మెల్లిగా స్లోగా ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు కదా. అది ఉందా లేదా అని చూసుకుంటాం అనమాట మేము సినిమాకి వెళ్ళినప్పుడు. అది ఉందా అంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్తో మాకు సంబంధం లేదు, రిపీట్ కొట్టి చూస్తాం సినిమా.
చాలా సినిమాలు ఉన్నాయి అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ 'తీన్మార్' సినిమా ఉంది. బాక్స్ ఆఫీస్ పక్కన పెట్టండి. అందులో ఒక క్యారెక్టర్ 'అర్జున్ పాల్వాయ్' క్యారెక్టర్ ఉంది. ప్రాణం పెట్టి చేసాడు పవన్ కళ్యాణ్, కనపడుతుంది స్క్రీన్ మీద. సినిమా పోయిందా? మాకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ క్యారెక్టర్ చూడడానికి వెళ్తాం థియేటర్‌కి. సో, ఇది ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంది గదా! ఏంట్రా మీ వోడికి అన్ని సంవత్సరాలు హిట్ లేకపోయినా మీరెలా ఉన్నారు? లాయల్టీ కాదు, బొంగు కాదు. ఎవడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది డిమాండ్ అండ్ సప్లై ఉంటది వరల్డ్ మొత్తం అంతా గూడా. ప్రపంచంలో ఎక్కడైనా గూడా. నీకేం కావాలో అది ఆడు ప్రొవైడ్ జేయాలి. అప్పుడే నువ్వెళ్లి ఆడికి నువ్వు ఎంగేజ్ అవుతావు. ఆడితో పాటు నువ్వు జర్నీ జేస్తావు. పవన్ కళ్యాణ్ అనేవాడికి వాడి యొక్క బాక్స్ ఆఫీస్ సక్సెస్‌లు చూసో, ఇంకోటి చూసో బాక్స్ ఆఫీస్ సక్సెస్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఓ 100 సెంటర్‌లు 100 రోజులు ఆడిన సినిమా లేదు పవన్ కళ్యాణ్‌కి. చాలా సెంటర్‌లు ఆయన చాలా మంది హీరోలు "అరేయ్! ఆడుతుంది కదా! సినిమాలు ఉంచండ్రా బాబు" అని అడుగుతారు. 'దిల్ రాజు' అనేవాడు డైరెక్ట్‌గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. పరుగు 50 డేస్ ఫంక్షన్ వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో చేస్తే, 'దిల్ రాజు' ఏం చెప్పాడంటే ఆ రోజు, "ఖుషీ సినిమా అండి 175 డేస్ రికార్డులు పడాలి నైజాంలో. సార్ ఇదిగో ఒక 10, 15 డేస్ మనం హోల్డ్ చేస్తే వస్తది సార్" అంటే, "సినిమాలో జెన్యూన్‌గా ఆడుతుందా? ఎంత ఆక్యుపెన్సీ ఉంది చూసుకో. లేదు అంటే తీసేయి" అన్నాడంట పవన్ కళ్యాణ్. రికార్డ్ కోసం ఎప్పుడు చూసుకోడు. ఇన్ని సెంటర్‌లు నా సినిమా ఆడాలని ఎప్పుడు చూసుకోడు. ఇంత రెవెన్యూ రావాలని ఎప్పుడు చూసుకోడు. ఫ్యాన్స్ హ్యాపీయే కదా! నేను నేను ఒక క్యారెక్టర్ ప్యాషనేట్‌గా చేశానా లేదా? ఇంతే. తన ఈక్వేషన్ ఎప్పుడూ అలాగే ఉంటది. మీకు పేపర్ ఇంటర్‌వ్యూస్ వచ్చాయి పవన్ కళ్యాణ్. అందులో ఒక మాట చెప్పాడు ఒకసారి. భిన్నంగా ఉండాలంటే ఉండలేము. అది స్వభావ సిద్ధంగా రావాలి అని చెప్పి. అంటే నువ్వు డిఫరెంట్‌గా ఉండాలి అని ప్రయత్నం చేస్తే డిఫరెంట్‌గా ఉండలేవు. అది నేచురల్‌గా రావాలి. అది నీ క్యారెక్టర్‌లో ఆర్గానిక్‌గా ఉండాలి. అది ఉన్నోడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌ని చాలా మంది ఇమిటేట్ చేయొచ్చు. ఇమిటేట్ చేసిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కాలేరు. చాలా మంది బయటకొచ్చి అబ్బాయి రికార్డులన్నీ లైట్ అండి మాకు తెలీదండి అయన్నీ చెప్తారు. బట్ దే డోంట్ మీన్ ఇట్. మనకది అర్థమవుతా ఉంటది. వాళ్ళ చేష్టలు బట్టి అర్థమవుతా ఉంటది. వాళ్ళ పీఆర్ వర్క్ బట్టి అర్థమవుతా ఉంటది. పవన్ కళ్యాణ్ పీఆర్ చేసుకోవాల్సిన పని లేదు. మనకున్న పీఆర్‌ని ఆడికి ట్రైలర్ వచ్చిందని మనమే చెప్పాలి ఆడికి. ఆడికి కూడా తెలీదు ఆ ట్రైలర్ వచ్చినట్టు. ఆడి పేర్లు చెప్తే బాగోదు గాని ఇప్పుడు. మన పీఆర్‌ఓకి మనమే చెప్పాలి. "అరేయ్ బాబు ట్రైలర్ వచ్చిందిరా ట్వీట్ ఎయ్యరా" అని. అలాంటోళ్ళు ఎందుకు ఉంచుతాడంటే, "అరే! నాతో ఉన్నాడురా ఫస్ట్ నుంచి ఉన్నీరా" అన్నట్టు ఉంచేస్తాడంతే. సో, ఎప్పుడు ప్రమోషను, గిమోషను ఏం అవసరంలా. పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రమోషన్ అక్కర్లా. ఓకే. పవన్ కళ్యాణ్ అనేవాడు తెర మీదకొస్తే చాలు పనైపోద్ది. మీకు చాలా సింపుల్ ఏంటంటే, కళ్యాణ్‌ను మీరు ఒక ట్రెండ్ సెట్ చేసిన దాంట్లో ఇంకోటి ఏం సెట్ చేశాడంటే, సాంగ్స్ విషయంలో మీరు చూడండి. అసలు పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఎంత పెక్యులియర్‌గా ఉంటాయంటే సాంగ్స్ మీకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట పెడతాడు. ఒక తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాట పెడతాడు. మీకది అంటే ఏంటి ఎవరైనా సరే అడుగుతారు. ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి చాలా హోల్డ్ ఉండేది ట్రేడ్ మీద. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఇది తీసేయాలంటే తీసేయాలి అంతే. అంత హోల్డ్ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. ఓ ఏరియా మొత్తం కొనేవాళ్ళనమాట. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ప్రెషర్ ఉన్నప్పుడు గూడా ఇప్పుడు ఆడియో లాంచ్ చేస్తారు. ఆడియో లాంచ్‌లో ఒక హిందీ పాట ఉంటది. ఏంటయ్యా తెలుగు సినిమాలో హిందీ పాట ఏంటి? ఎవడికి అర్థం అవుద్ది? మనోళ్ళంతా భయ్యా తోడా ప్యాస్ డాలోగాళ్ళు ఆంధ్ర అంతా గూడా. మనకి ఏంటయ్యా ఇది? మనకి ఎలా అర్థం అవుద్ది? అని చాలా మంది అడిగేవాళ్ళు కళ్యాణ్‌ని. బట్ అదంతా తనేంటంటే ఎప్పుడు ఒకటి ఇలా రొటీన్‌గా ఎళ్తుంది అంటే దాన్ని బ్రేక్ చేయడమే పవన్ కళ్యాణ్ తాలూకు సక్సెస్. కొన్ని సినిమాల వరకు ఇప్పుడు 'ఖుషి' వరకు పవన్ కళ్యాణ్ ఏం చేసినా మనకు నచ్చింది. 'ఖుషి' నుంచి 'జల్సా' దాకా తను ఏం చేసినా మనకు నచ్చలేదు. దాని మీద అతనే ఒక ట్రైలర్ యేసుకున్నాడు. 'గుడుంబా శంకర్‌కి' టీజర్ ఎలా కట్ చేసాడంటే, 'జానీ కిందొస్తే నన్ను మీరంతా చేశారు. ఇదేంటి ఐయామ్ సారీ హేట్ చేశారు. ఇప్పుడు 'గుడుంబా శంకర్' కింద వస్తున్నానని అతనే యేసుకున్నాడు. ఇలా ఎవడన్నా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడు ఎవడన్నా ఇది యేసుకుంటాడా? విడుదలైన రోజు మధ్యాహ్నం మ్యాట్నీకే బాక్సులన్నీ తిరిగొచ్చేసినా గూడా సూపర్ హిట్ అని యేసుకునే ఇండస్ట్రీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ. నీకు ప్రొడ్యూసర్ అడుక్కు తింటున్నా గూడా నా సినిమా హిట్ అంటాడు థియేటర్‌లో ఉన్నంత కాలం. పవన్ కళ్యాణ్ ఒక్కడే చెప్తాడు. ఈ సినిమా పోయిందయ్యా" అంటాడు. పైగా ఏంటి తను డైరెక్ట్ చేసుకున్న సినిమా గురించి చెప్తాడు 'జానీ' గురించి. సో, ఇది మీరు ప్రతీది చోట గూడా పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తా ఉంటే మీకు అర్థమవుతూ ఉండేది ఏంటి అంటే, ఎలా డిఫరెంట్‌గా ఉండాలి. ఓకే. ప్రతి ఒక్కడు చేసేది నేనెందుకు చేయను? ఎందుకు చేయకూడదు? నేనెలా డిఫరెంట్‌గా చేస్తాను? ఎందుకంటే తను ఒక పెద్ద ఆరా నుంచి వచ్చాడు. 'చిరంజీవి' గారనే ఒక పెద్ద ఆరా నుంచి. సో, ఏదో ఒకటి డిఫరెంట్‌గా చేస్తే తప్ప తనకంటూ ఒక ఇండివిడ్యువల్ ఐడెంటిటీ రాదు.
ఆ ఇండివిడ్యువల్ ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ప్రతి సినిమాలోనూ తన ఎఫర్ట్ కనపడతా ఉండేది. ఆ ఎఫర్ట్ చూసి ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని ఫ్లాపులు పడినాయి, ఎంత దారుణమైన సినిమాలు తీని వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, కళ్యాణ్‌తోనే ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా! మళ్ళీ తిరిగి అదే పాయింట్‌కి వస్తున్నా. 4 సినిమాలు చాలు మాకు. 'తొలి ప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి'. ఆ తర్వాత మాకు ఏది పెట్టినా బోనస్సే. ఈ 4 చూసుకుంటూ హాయిగా బతుకుతాం మేము. తర్వాత 'గబ్బర్ సింగ్' ఇచ్చినా, 'అత్తారింటికి దారేది' ఇచ్చినా బాక్స్ ఆఫీస్ పరంగా సూపర్ హిట్లు అవ్వచ్చు. కానీ 'ఖుషిని' మించిన సినిమా తీయలేడు కదా పవన్ కళ్యాణ్ మళ్ళీ. మాకు చాలు ఈ 4 చాలు. సో, ఆహ్, నేను ఇంకా సినిమాల గురించి చాలా చెప్పా. పాలిటిక్స్ గురించి ఎలక్షన్ ముందు నేను ఊదరగొడతానే ఉన్నా. ఇంక ఇనేవాళ్ళకి గూడా బోర్ కొడతా ఉంటది. ఇంక పాలిటిక్స్ గురించి నేను మాట్లాడితే. సో, ఒకటే చెప్దాం అనుకుంది ఏంటి అంటే, మీరు ఒకటి కళ్యాణ్ సక్సెస్ అవ్వాలి అని మనం కోరుకోను కూడా కోరుకోక్కర్లేదు. ఎందుకంటే ఆడు మొండోడు. ఒకటనుకున్నాడంటే చావనన్నా చచ్చిపోతాడు గానీ, ఫైట్ మధ్యలో వదిలేసి వెనక్కైతే రాడు. ఆడు ఎలాంటోడంటే నిజంగా జనసేనాని అని పెట్టుకొని నిజంగా సేనానే. నిజమైన సేనాని ఏం చేస్తాడు? యుద్ధంలోకెళ్ళిపోతాడు ఫస్ట్. వెళ్ళిపోయిన తర్వాత విజయం, వీరస్వర్గం అక్కడే తేల్చుకుంటాడు. అంతేగాని భయపడి వెనక్కి రాడు. నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపొచ్చు, రూ. 20, రూ. 10, రూ. 5 జీవోలు ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయొచ్చు. ఏదన్నా చేయొచ్చు. అతని కళ్ళల్లో భయం మాత్రం నువ్వు ఎప్పటికీ చూడలేవు. భయపడ్డు. ఓకే. లొంగుతాడు. ఎవరికి లొంగుతాడు అంటే ప్రేమతోటి. నీవేమైనా పవన్ కళ్యాణ్ అనేవాడిని నువ్వు ప్రేమతో లొంగ తీసుకోవాలి తప్ప, భయంతో పవన్ కళ్యాణ్‌ని లొంగదీద్దాం అంటే ముఖ్యమంత్రి వల్ల గాల. ఇంక మీ అందరి వల్ల నేను ఇంక చెప్పకూడదు. సో, అది. సో, ఏంటంటే ఒక పొలిటికల్ జర్నీ అయినా, సినిమా జర్నీ అయినా. సినిమా జర్నీ గూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి పడినన్ని వరుస ఫ్లాపులు ఎవడికి పడ్డాయి? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు అంతే. సో, ఇందాక నవీన్ చెప్పాడు గదా! మీకు 'గుడుంబా శంకర్‌లో' కొన్ని లిరిక్స్ ఉంటాయి. 'లేలే' సాంగ్‌లో. నీరల్లే పారాలి, అందరి దాహం తీర్చాలి, అణిచేస్తే ముంచెయ్యాలిలే అని జెప్పి. నేలల్లే ఉండాలి, అందరి భారం మోయాలి, విసిగిస్తే భూకంపాలే చూపాలి అని జెప్పి లిరిక్స్ ఉంటాయి. అలా పంజాలో ఒక లిరిక్ ఉంటది. ఆటుపోటు లేని సాగరమే ఉంటుందా, ఎత్తుపల్లం లేని రహదారంటూ ఉందా. సో, ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలిగా. అది ఎగ్జాక్ట్‌లీ దోస్ ఆర్ ద లైన్స్ ఫర్ పవన్ కళ్యాణ్. నువ్వు ఏదన్నా చెయ్యి. పడిపోవచ్చు, పైకి లేవచ్చు, మళ్ళీ పడొచ్చు. ఏదన్నా సరే నువ్వు పవన్ కళ్యాణ్ అనేవాడు పడిపోతాడు తప్ప చచ్చిపోడు. మధ్యలో వదిలేసి బయటికి రాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు లాస్ట్ వరకు పోరాడతాడు. తుది రక్తపు బిందువు ఉన్నంత వరకు పోరాడేటటువంటి స్పిరిట్ ఎవరికైతే ఉంటుందో ఆడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేనాని పవన్ కళ్యాణ్. అది సినిమా అయినా కావచ్చు, రాజకీయాలైనా కావచ్చు. ఒక ఫెయిల్యూర్ అతన్ని పొంగదీయలేదు. ఒక సక్సెస్ వస్తే అతను పొంగిపోడు. అతను ఎప్పుడూ అలాగే ఉంటాడు. నాన్ చెలెంట్ అంట. అలాగే ఉంటాడనమాట. పవన్ కళ్యాణ్ అనేవాడు అది తన గ్రేట్‌నెస్. అంటే 'గబ్బర్ సింగ్‌లో' డైలాగ్ పెట్టాడు చూడండి. నేను ఆకాశం లాంటోడినబ్బా! ఆ! ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా నేనెప్పుడు ఒకలాగే ఉంటానని చెప్పి. అది పవన్ కళ్యాణ్ తాలూకు సినిమా కెరియర్ అదే, రాజకీయాల కెరియర్ కూడా అదే. యాహ్! థాంక్ యూ. జై హింద్. జై పవర్ స్టార్.